బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఓటరు అవగాహన సదస్సును జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారుల గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఓటర్లకు ఓటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎలాంటి భయము లేకుండా వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం బజార్ హత్నూర్ లోని రైతు వేదికలో ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వికాస్ మహాత్, నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ వినోద్, బజార్ హత్నూర్ ఎంఆర్ఓ జి శంకర్, ఎంపీడీఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ భీమరావు, బజార్ హత్నూర్ ఎస్ఐ నరేష్, ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఓటర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. ఓటర్ ఎడ్యుకేషన్ అంటే మీ అందరూ తెలుసు, ఈ సంవత్సరంలో ఈ జనరల్ ఎలక్షన్స్లో 30th May 2024 ఫోర్త్ ఫేజ్లో ఇక్కడ పోలింగ్ డే ఉంది. ఆ పోలింగ్ డేలో వీ హ్యావ్ సీన్ దాట్ అక్రాస్ ఎలక్షన్స్ వీ హ్యావ్ సీన్ దాట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే మెనీ టైమ్స్ వీ హ్యావ్ సీన్ దట్ ఎస్పెషలీ अर्बन एरिया, अर्बन पॉपुलेशन, आदिलाबाद अर्बन एरियाज కూడా ये देखा गया है कि वोटिंग परसेंटेज रूरल एरियाज के कंपेरिजन में थोड़ा कम होता है, కొంచెం తక్కువ ఉంది. उसको इसलिए बिकॉज ऑफ डिस्प्लेसमेंट सम स्टूडेंट्स गो टू हैदराबाद, सम पीपल जो टीचर्स है, एजुकेटेड क्लास है, सैलरी क्लास है, वो उससे दूसरी चीज़ों में बिजी रहते हैं. इस वजह से उसमें छुट्टी कर लेते हैं. इस वजह से ये देखा गया कि अर्बन एरिया में वोटिंग परसेंटेज తక్కువ. ఆ కోసం కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చిన ప్రకారం ఒక స్వీప్ కోర్ కమిటీ ఫామ్ చేశారు ఆల్రెడీ. ఆ స్వీప్ కోర్ కమిటీలో డివైఎస్ఓ గారు ఉంది, తర్వాత డిఆర్డిఓ గారు, స్వీప్ నోడల్ ఆఫీసర్ ఉంది, తర్వాత ఆల్ ఇండియా రేడియో పర్సనల్ కూడా ఉంది. ఆ రేడియో కూడా మేము జింగల్స్ ప్లే చేస్తున్నారు. ఆ జింగల్స్లో అన్ని భాషలు, గోండి, కోలామి, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, అన్ని భాషలో వీఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ త్రూ ఆల్ ఇండియా రేడియో. దూరదర్శన్ నుంచి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మేము ఈ స్వీప్ కోర్ కమిటీలో